హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఈరోజు అంటే రేపు పోలిపాడ్యం కాబట్టి ఈరోజు ఇంట్లో చాలా చాలా పనులు ఉంటాయి. నాకనే కాదు, ప్రతి పోలిపాడ్యం చేయాలనుకున్న వాళ్ళు కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఈ పోలిపాడ్యం ఖచ్చితంగా చేయాలి. అంటే పోలిపాడ్యమి కార్తీక మాసం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా పోలిపాడ్యం అయితే చేయాలి కదా. దానికోసం ఈరోజు నేను ఏం చేశాను, ఏం ఏర్పాట్లు చేసుకున్నాను, ఇంట్లో ఎలా తులసమ్మ నాటిని ఎలా రెడీ చేసుకుంది ఈ వ్లాగ్లో మొత్తంగా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఉదయాన్నే దీపం పెట్టించుకున్నాను. ఏంటి ఉదయాన్నే దీపం, డైలీ దీపమే చూపిస్తుందంటే నా డైలీ రొటీన్ స్టార్ట్ అయ్యేది దీపంతో అండి. అంటే చాయ్ అది తాగినా కూడా నా డే స్టార్ట్ అయ్యేది ఖచ్చితంగా దీపంతోనే. ఒక్కో రోజు టీతో స్టార్ట్ అవుతుంది, కానీ మామూలుగా అయితే దీపంతోనే స్టార్ట్ అవుద్ది అనమాట. ఇంకా దీపం అది పెట్టించుకున్న తర్వాత ఈలోపు అయితే బొంబాయి చట్నీ చేస్తున్నాను. అంటే నిన్న దోశ రుబ్బు ఉంది, కాస్త చట్నీ ఉంది, బొంబాయి చట్నీ చేయి సంధ్య, క్లైమేట్ కూల్గా ఉంది అన్నారని చెప్పి బొంబాయి చట్నీ చేశాను. ఇంకా చక్కగా దీపాలు అయితే వెలుగుతున్నాయి. ఈరోజు సండే కాబట్టి కాస్త లేట్గానే లేచాను, క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి. ఇంకా మా వాడైతే లేచి ఇంకా స్టార్ట్ చేశాడనమాట. ఆదివారం వస్తే ముందు లేచిపోతాడు, ఒట్టప్పుడైతే అస్సలు లేవడు. ఆదివారం వస్తే కనుక కనీసం ఎలా చేసుకుని 5:30కి లేచిపోతాడు. అదే ఒట్టప్పుడైతే 7 అయితే కానీ లేగడు. ఇంకా బయట ఏంటంటే వర్షం పడినట్టు కనిపించట్లేదు, కానీ పడుతుందన్నమాట. అంటే తుప్పర్లా అలా అంటారు కదా, అలా పడుతుంది. ప్రస్తుతానికైతే ఇంకా అన్నీ అంటే దీపం అన్నీ అయిపోయి ఇంక టిఫిన్ కూడా ప్రిపేర్ చేసేసి ఇప్పుడు రైతు బజార్కి వెళ్ళాలో తర్వాత రైతు బజార్కి వెళ్ళాలో ఆలోచిస్తాను. ఇంకా బట్టలు ఇవన్నీ ఉన్నాయి. అంటే రేపు పూజ కదా, ఇంక ఈరోజు ఆరినా ఆరకపోయినా రేపు ఇల్లంతా అంటే పూజ చేసేటప్పుడు ఎక్కడొక్కడి ఆ పాచి బట్టలు అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి నేను అన్నీ ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే వేస్తాను. అంటే ఇప్పుడైతే వేయను, పిల్లలకి టిఫిన్ అది ఇచ్చేసి కాస్త కొలాయి పని అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడైతే నేను చేద్దాం అనుకుంటున్నాను. అంటే రైతు బజార్కి ఇవన్నీ చేసి వెళ్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎప్పుడు వెళ్తాను ఏంటి అనేది. ఇప్పుడైతే మా పిల్లలకి అతనికి టిఫిన్ అయితే చేసి ఇస్తాను. మా వాడు నా కోసమని దోశ వేస్తున్నాడు. ఆల్రెడీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వను అనుకున్నాను, కాకపోతే అక్కడ మరీ ఎంత చెత్తలా వేస్తున్నాడు దోశ. అంటే నీకోసమే వేస్తున్నానమ్మా అన్నాడు. కాకపోతే అది నేను కూడా వాడి చేతితో కలిపి వేసేటప్పుడు కదా వంకర్లు తిరిగింది. నేను వేస్తాను, నువ్వే తీసుకోవాలమ్మా అన్నాడు. సరే లేకపోతే ఆడ ఆనందం ఎందుకు కాదనాలనేది వేయించుకున్నాను. ఈరోజు మాకు లంచ్లోకి ఏంటంటే బీరకాయ, బంగాళదుంప, టమాటా కర్రీ చేశాను, నాకు అతని కోసం అని చెప్పేసి. పిల్లలకైతే నిన్న కాస్త దొండకాయ కర్రీ ఉంది, అది ఉంచాను, అది వేడి చేసి అయితే ఇచ్చేస్తాను. వాళ్ళు బీరకాయ బంగాళదుంప తినరు, అందుకని మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఈరోజు నిన్న మిగిలిపోయిన పప్పుని కాస్త సాంబార్గా ప్రిపేర్ చేశాను అనమాట. రీమోడల్ చేశాను దీన్ని. రీమోడల్ చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అంటే ఇంకా అంతే దెబ్బలు అవుతాయి అంటే సొనుగుతారేమో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. అంటే ఆయిల్ ఏంటంటే ఈ వేడికి కాస్త ఈ క్లైమేట్ కూల్కి కొంచెం కళాయి కంటేస్తుంది, అంటే టిన్ కంటేస్తుంది. అలా పక్కన పెట్టుకొని కనుక ఉంచితే అది వేడికి బాగా కరిగి కొంచెం ఇదేటప్పుడు మనకు నీట్గా తోముకోవడానికి అవుతుంది. ఇంకా పిల్లలిద్దరికైతే హెడ్ బాత్ చేయించాలి. వాడికి నిన్న చేయించాను, పాపకైతే ఈరోజు చేయిస్తాను. దానికి స్నానం చేయించడం అంటే ఒక బుర్ర వేడే అనమాట. అంటే కొంచెం పెద్ద జుట్టు కదా, కొంచెం టైం పడుతుంది. అలాగే శనివారం పూట తనకి అవ్వదు అస్సలు. 7:30కి వెళ్ళాలంటే తను ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు రుద్దుతాను, ఎప్పుడు ఆరుతుంది. అందుకని చెప్పేసి దాని డ్యూటీ అంతా సండే పెట్టుకుంటాను. అంటే మార్నింగ్ తలకు స్నానం చేయించేస్తాను, ఈవినింగ్ శుభ్రంగా ఆయిల్ పెట్టేసి జడ వేసేస్తాను అనమాట. దాన్ని తలకు స్నానం అనేటప్పుడు కొంచెం పని అయితే నాకు ఉంటుంది. ఈలోపు చూడాలి, స్నానం చేయించేసి ఇంకొక పక్క వాషింగ్ మిషన్ అయితే వేసాను, ఒక పక్క వంట కూడా చేస్తున్నాను. ఇంకా అన్ని పనులు ఒకటి చేస్తూనే ఉన్నాను అనమాట. అంటే సండే వస్తే అస్సలు ఖాళీ ఉండదు. ఏదో ఒకటి ఇంట్లో చేసే రెగ్యులర్గా చేసే పని అయినా కొంచెం ఖాళీ అనిపించదు. రేపటి కోసం అసలే చాలా ఎక్కువ పని ఉంది. రేపు పోలిపాడ్యం కాబట్టి అంటే పోలిబూర్లు, పులిహోర చాలామంది చేస్తారు. అంటే పోలిపాడ్యం రోజు పోలిబూర్లు చేస్తారు, పులిహోర చేస్తారు, జునుములు వంకాయ కర్రీ వండుతారు, మళ్ళీ అలాగే కొబ్బరి పచ్చడి కానీ ఉసిరి పచ్చడి కానీ చేస్తారు. కాకపోతే మా ఇంట్లో అవి ఏవి తినరు కాబట్టి నేను అవేం తేను. ఇంకా పిల్లలిద్దరికైతే అన్నం అయితే ఇచ్చానండి. అంటే వేడివేడిగా అన్నం ఇచ్చాను. క్లైమేట్ చాలా అంటే చాలా కూల్గా ఉంది కదా, కాస్త వేడివేడిగా తింటే బాగుంటుందని తినమంటే మా వాడు టీవీ ఎనీ టైం టీవీ అనమాట. కొంచెం గట్టిగా కేకలేస్తే మొత్తానికైతే తీసుకుంటున్నాడు. ఇంక పిల్లలకి అన్నం పెట్టేసి బట్టలు అది వాషింగ్ మిషన్ వేసి అయిపోయిన తర్వాత ఆరబెట్టేసి ఇంకా 3:30 అయింది. నేను రైతు బజార్కి అయితే వెళ్తే నేను వస్తాను అన్నాడు. అంటే అప్పటికి చెప్పిన బండి మీద వెళ్తాను అనుకుని వస్తున్నావు అంటే బండి మీద పర్లేదమ్మా నడిచి వస్తాను అన్నాడు. మా వాడు నేను కలిసి అయితే
రైతు బజార్కి అయితే వెళ్తున్నాము. అంటే ఎక్కడికి వెళ్తే మొహం కొడుక్కొని బొట్లు పెట్టుకొని రెడీ అయ్యి వెళ్ళడం అది నాకు అలవాట్లేదు అనమాట. మనం న్యాచురల్గా ఎలా ఉంటే అలా వెళ్ళేసి వచ్చేస్తాం. వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను అక్కడ నుంచి అయితే వీడియో షూట్ చేయలేదండి. ఇద్దరికి అంటే ఇల్లది మాప్ పెట్టుకొని దేవుడి సామాన్లు తోముకొని దేవుడి బాల కింద ముగ్గులు వేసుకొని అన్నీ చేసేసరికి 8 అయిపోయిందనమాట. పిల్లలకి కొంచెం ఈవినింగు ఆడికి ఏదో పని ఉంటే హోంవర్క్లో హెల్ప్ చేశాను. మొత్తంగా ఆ పని అయిపోయిన తర్వాత అప్పుడు ఇదేంటంటారు పాపకి చిక్కులు తిప్పి బాగా జడ అయితే వేశాను. ఆ జడ వేసిన తర్వాత వాడికి హోంవర్క్లో హెల్ప్ చేసి అప్పుడు ఇల్లది తడిబిడ్డు పెట్టుకోవడం, ద్వారబంధం అంతా నీట్గా కడుక్కొని తులసమ్మ కూడా ఈరోజు కొంచెం ప్రత్యేకించి రెడీ చేస్తాం కాబట్టి కొంచెం పని అయితే ఉంటుంది. ఇంట్లో మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. వాళ్ళిద్దరు కూడా అన్నం ఇచ్చాను. వాళ్ళిద్దరైతే అన్నం తినేస్తున్నారు. తినేసి ఇంకా వాళ్ళైతే పడుకుని పోతారు. మాకంటే దోశలుబ్బు ఉంది కాబట్టి ఇంకా ఉదయం అన్నీ ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇంకా నేను దేవుడి బల్ల కింద అయితే ఈరోజు ఇలాగే ముగ్గు వేసుకున్నానండి. కాకపోతే కొంచెం ఇంకా కొత్తగా వేద్దాం అనుకున్నాను. కాకపోతే టైం అస్సలు సెట్ అవ్వట్లేదు అనమాట. అప్పటికి 8 అయిపోయింది. ఇంక 8 అయిపోయింది. ద్వారబంధాలకు రెడీ చేయాలి, తులసమ్మకు రెడీ చేయాలి, బయట ముగ్గులు పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ అరటి డప్పులు ఉంటాయి కదా, వాటికి బొట్లు పెట్టుకోవాలి, నెయ్యి దీపాలు రెడీ చేసుకోవాలి. ఇవన్నీ పనులు ఉంటాయని మామూలుగా అయితే వేసేసాను. ఇంకా దేవుడి సామాన్లన్నీ తోమిసి పక్కన పెట్టుకున్నాను. దేవుడి బల్ల కింద అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను. అయిపోయింది. ఇంకా చెప్పాను కదా ఉదయం స్టవ్ పక్కన క్యాన్ ఎందుకు పెట్టానని. స్టవ్ పక్కన క్యాన్ పెడితే ఆయిల్ అనేది కరిగి బాగా మెల్ట్ అయిపోయి క్యాన్ నీట్గా అయిపోతే మనం తోముకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ బొమ్మలు దించేసాననమాట తోమేసి. రేపు పొద్దున్న నీట్గా ఆరిపోతే అప్పుడు ఆయిల్ అనేది వేసుకోవచ్చు. ఇంకా పువ్వులు మా అమ్మ ఈరోజు రాకపోయినా రైతు బజార్కి వెళ్ళి పూలు తెచ్చుకున్నానండి. అసలు తృప్తే లేదు. మా అమ్మ ఇచ్చిన కాస్ట్కి వాళ్ళు ఇచ్చిన కాస్ట్కి చాలా తేడా ఉంటుంది అనమాట. ఇవైతే మొగ్గలు నీటిలో వేసి పక్కన ఉంచాను. రేపు పొద్దున్న చక్కగా వీడుతాయని చెప్పేసి ఈలోపు బయట అంతా కడిగి తులసమ్మ కాటికి నీట్గా కడిగి ఒక సైడ్కి అయితే ఉంచాను. అంటే ముగ్గులు కొంచెం ఆరితే ముగ్గులో పెడదామని చెప్పేసి అనమాట. ముందు కాదు, ఆరిపోయింది అనుకోండి నీట్గా కొంచెం ముగ్గు పెట్టుకోవడానికి అవుతుందని చెప్పేసి మొత్తం కడిగి పక్కన అంటే కొంతసేపు ఆగాను. కాసేపు ఆగిన తర్వాత ద్వారబంధాల కాటికి మా చెల్లితో కొంచెంసేపు మీటింగ్ చేస్తూ ద్వారబంధాల కాటికి ముగ్గులు అయితే వేశాను. అంటే దానికి నాకు ఆ టైం అప్పుడు ఖాళీ దొరికింది. అది మెలకువగా ఉందన్నమాట. ఇంకా మేమిద్దరం కాసేపు మాట్లాడుకుంటూ అది వాళ్ళ పిల్లలకు దోశలు వేస్తుంది, నేనేమో ముగ్గులు వేసుకుంటూ చక్కగా అతనితో మాట్లాడుతూ ముగ్గులు వేసేసుకుంటున్నాను. అప్పటికి ఏం చేస్తున్నాను అడిగింది. ముగ్గులు వేస్తున్నానని చెప్పేసి మా చెల్లి చెప్తే ఆ పని అయిపోద్ది ఈ పని అయిపోద్ది అని చెప్తా. అంటే ఒక ఈ మధ్య అంటే ఎక్కువగా మాట్లాడతాను అమ్మతోని చెల్లితోని కొంచెం ఎక్కువగా. నేనైనా ఫోన్ చేస్తాను, మా అమ్మాయిని చేస్తుంది, మా నాన్నని చేస్తారు. అంటే ఎనీ టైం కాంటాక్ట్లో అంటే దూరంగా ఉన్న ఆ ఫీలింగ్ రాకుండా అస్తమాటు మాట్లాడుతూనే ఉంటాము. అంటే మాకు అది అలవాటు అయిపోయిందనమాట. మా ఇంటి ముందు ఈరోజు అయితే రేపు పోలిపాడ్యం కోసం ఈ విధంగా ముగ్గులు అనేది వేసుకున్నానండి. సింపుల్గా నీట్గా ఇలా వేసాను అనమాట. రేపు ఉదయంకి ఇది వర్షం పడకుండా ఉంటుంది. వర్షం పడిందంటే అంత పాయ అనమాట. ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఏదైతే ఉంది వర్షం పడితే ఉంది, లేకపోతే లేదని చెప్పేసి అయితే మొత్తానికి అది రెడీ చేసేసాను. ఇగోండి తులసమ్మకి కూడా ఈ విధంగా రెడీ చేశాను అనమాట. మా తులసమ్మ ఇంత ఉందని నాకే తెలియలేదండి అసలు. అంటే ఎప్పుడు పక్కన ఇంకో తులసమ్మ ఉంది కదా, దాని పక్కన ఉండడం వల్ల నాకు ఇది ఎంత హైట్ ఉందో ఎంత గుబురుగా ఉందో నాకు అస్సలు తెలియలేదు. కొంచెం ముందుకు లాగి చూస్తే నాకు అప్పుడు తెలిసిందనమాట. బయట అయితే ఈ విధంగా మొత్తంగా రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపలికైతే వచ్చాను. రేపు ఉసిరి దీపాలు వెలిగించడానికి డొప్పలు నెయ్యి దీపాలు అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి, పక్కన పెట్టాను. అంటే ఇప్పుడు పీట ముందు రెడీ చేయను, కాకపోతే ఉదయాన్నే దీపాలు పెట్టుకోవాలని చెప్పేసి అయితే ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాను. ఉసిరికాయలు కూడా బొట్లు పెట్టి అయితే రెడీ చేసుకున్నాను. ఇదన్నమాట ఈరోజు అంటే రేపు పోలిపాడ్యం కోసం నేను ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ